Hello everyone, welcome back to my channel. It's my journey. It's day 26 of my transformation అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే నిజంగానే పాజిటివ్ కోడ్తో డే స్టార్ట్ చేసాం. డే కూడా చాలా పాజిటివ్గా అయ్యింది, ట్రస్ట్ మీ. మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా వెయిట్ చెక్ చేసుకున్నాం. ఇట్ ఈస్ 74.75 అనమాట. దట్ ఈస్ ఫైన్. నిన్నటికన్నా ఈరోజు కొంచెం పెరిగాము, ఎందుకంటే నిన్న తిన్నది మామూలుగా తినలేదు కదా, బిర్యానీ అన్నీ తిన్నాం. అట్లీస్ట్ కొంచెమే పెరిగా అని చెప్పి కొంచెం పాజిటివ్గానే తీసుకొని డే స్టార్ట్ చేసాం. అండ్ మీకు తెలుసు కదా, December 31 లోపు నేను అండర్ 60స్లోకి రావాలనుకుంటున్నాం. 69.9 ఆల్సో ఫైన్ అనమాట. సో లెట్స్ సీ ఎంత అచీవ్ చేయగలను అన్నది. అండ్ ఇంకా డిలే చేయకుండా ఈరోజు నుంచి యోగా స్టార్ట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాం. బికాజ్ మీకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ 3 డేస్గా నేను యోగా కానీ ఏం చేయట్లేదు. సో ఇంకా యోగా స్టార్ట్ చేయాలి, ఎక్కడ గివప్ ఇవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నా. బికాజ్ మళ్ళీ నాకు నెక్స్ట్ వీక్ పీరియడ్స్ వచ్చిన ఆ టైంలో కూడా నేను ఇంకా టోటల్ స్టాప్ చేయాలి కదా యోగా. అందుకు ఈ ప్రీషియస్ డేస్ని నేను మిస్ చేసుకోకూడదు అనుకున్నా. ఇంకా క్విక్గా యోగా స్టార్ట్ చేశాం. ఫర్ ది ఫస్ట్ టైం నేను చూపిస్తున్నాను అనమాట అసలు యోగా ఎక్కడ చేసుకుంటా రూమ్లో అన్నట్టుగా. బేసిక్గా నా బెడ్ పక్కన కొంచెం ప్లేస్ ఉండిద్ది, ఆ ప్లేస్లోనే చేసుకుంటా. ఇది ఎందుకు చూపించాలి అనుకున్నా అంటే, ఎవరైనా హాస్టల్స్లో ఉండి పీజీస్లో హాస్టల్స్లో స్టే చేస్తున్న వాళ్ళు, మనకి స్కోప్ లేదు చేసుకోవడానికి, ప్లేస్ లేదు, ఇంట్లో ఉంటే బాగుండు, ఇలాంటి థాట్స్ ఉంటాయి. నాకైతే చాలా ఇయర్స్ అవే థాట్స్ ఉండేవి. హాస్టల్లో ఉంటున్నాం, యోగా చేయలేను, ప్రాపర్గా డైట్ తీసుకోలేను, వెయిట్ లాస్కి అసలు స్కోపే లేదు అన్న ఒక మైండ్ సెట్లో ఉండేదాన్ని. బట్ మనం ఆప్షన్స్ వెతుక్కుంటే, లైక్ మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా, అలా వెతుక్కుంటే ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ ఉంటుంది. యాక్చువల్లీ నేను మేడపైన చేసుకునేదాన్ని టెర్రస్ పైకి వెళ్ళి. బట్ ఇప్పుడు వింటర్ కదా, చాలా కష్టం మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్ళి చేయాలి అన్నా కూడా. ఇంకా రూమ్లోనే సెట్ చేసుకున్నా. అండ్ మీకు తెలుసు కదా, నాకు రూమ్మేట్ కూడా లేరు. సో ఇంకా రూమ్లోనే హ్యాపీగా చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్సో నాకు చాలా బాగా అనిపించింది ఈరోజు. ఏంటంటే, మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, కార్తీక మాసం సండేకి అయిపోయింది, బట్ నేను నాన్ వెజ్ తినట్లేదు బికాజ్ షష్ఠి వరకు ఉండాలి అని చెప్పి ఉంటున్నా అని. యాక్చువల్లీ ఈరోజు షష్ఠి అన్న విషయం నేను మర్చిపోయాను అనమాట. యోగా స్టార్ట్ చేయక ముందు వరకు నేను ఇంకా షష్ఠి అనుకోలేదు, జస్ట్ వెన్స్డే కదా, ఈరోజు టిఫిన్ ఇడ్లీ పెడతారు అని ఈ థాట్లోనే ఉన్నా అనమాట. దాని తర్వాత నార్మల్గా మనకి అలవాటు కదా మార్నింగ్ లేచిన వెంటనే రీల్స్ ఓపెన్ చేయడం. అలా ఓపెన్ చేస్తే ఫస్ట్ రీలే నాకు దేవుడిది వచ్చింది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. నాకు చాలా బాగా అనిపించింది. నేను నిజంగానే మర్చిపోతే చాలా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఆ రీల్ వచ్చి రావడం వల్ల నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇంకా సరేలే అని చెప్పి యోగా కంప్లీట్ చేసుకున్నాక టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయ్యా. తీరా నాకు దగ్గరలో టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెక్ చేస్తే ఏమీ లేవు. ఇంకా 5 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ చూపిస్తుంది. ఇంకా ఆటో బుక్ చేసుకొని 5 కిలోమీటర్స్ అయినా కూడా వెళ్ళాలి అనుకొని వెళ్ళా అనమాట. చాలా బాగా దర్శనం అయింది. అక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ వినాయకుడు, శివుడు, సాయిబాబా అందరూ ఉన్నారనమాట. ఫస్ట్ వెళ్ళిన వెంటనే కొబ్బరికాయ సెట్ అది తీసుకున్నా. కొబ్బరికాయ, ఆకు, అరటిపళ్ళు అండ్ ఆల్సో నూనె ఇవి కూడా ఇచ్చారు. ఒక సెట్ కుంకుమ, పసుపు అన్నీ సెట్ ఉన్నాయన్నమాట, అన్నీ ఇచ్చారు. అవి తీసుకున్నా. 190 రూపీస్ అంట. చాలా దారుణం అనిపించింది. మామూలుగా నేను మండేస్ అలా శివాలయంకి వెళ్తుంటా కదా, అక్కడ 130 అంటేనే ఎక్కువ అనుకున్నా. ఇక్కడ ఏకంగా 190 అన్నారు. ఇంకా తప్పదు కదా మనకి, ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నా. ఇంకా కొబ్బరికాయ అది కొట్టేసి ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నా. అక్కడ ఆల్రెడీ అభిషేకానికి మళ్ళీ వేరేగా 110 రూపీస్ అంట. ఆల్రెడీ చాలామంది వెయిట్ చేస్తున్నారు అభిషేకానికి. నేను ఇంకా క్యూలో నించొని దండం పెట్టుకున్నా. అక్కడ నేను కొంచెం కవర్ చేద్దాం అనుకున్నా, అంటే వీడియో అయినా తీసి మీ అందరికీ చూపిద్దాం అనుకున్నా. బట్ ఏమైందంటే, చాలా క్యూ ఉండడం, అసలు ఆల్రెడీ వీడియో ఆన్ చేసినా కూడా నేను ప్రాపర్గా దేవుడిని క్యాప్చర్ చేయలేకపోయా. అందుకే ఇక్కడ టచ్ చేయలేదు, జస్ట్ ఫోటో యాడ్ చేశాను అనమాట. అండ్ వన్స్ దండం పెట్టేసుకున్నాక శివాలయం దగ్గరికి వెళ్ళా. పక్కనే ఉన్నాయి 3. శివుడి దగ్గరికి వెళ్ళి చాలా బాగా అలంకరించారు దేవుడిని, బాగా అనిపించింది. ఇంకా దండం పెట్టుకొని ఆ సెట్ ఏదైతే తీసుకున్నానో అవి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళే డివైడ్ చేసేసి దేవుడికి అభిషేకం చేసినప్పుడు వేస్తారంట. తీసుకోవడం మంచిదైంది అని అనుకున్నాను అనమాట. ఇంకా అలా కంప్లీట్ చేసుకున్నాక పక్కనే వినాయకుడు కూడా ఉన్నారు. ఇంకా దండం పెట్టేసుకున్నా. ఇక్కడ 3 టెంపుల్స్లా ఉన్నాయి, ఒకటే ఏరియాలో పక్క పక్కన ఉన్నట్టు అనమాట. అలా ఉన్నాయి. తర్వాత బాబాగారిది కూడా ఒక టెంపుల్ ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి బాబాగారు కూడా మంచిగా దండం పెట్టుకున్నా. బాబాగారి టెంపుల్కి వెళ్ళక ముందే ఇక్కడ సైడ్కి ఇలా బాబాగారు పాదాలు ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ దండం పెట్టుకొని అప్పుడు టెంపుల్లోకి వెళ్ళా.
చాలా బాగా అనిపించింది. నేను సాయిబాబా టెంపుల్‌కి రీసెంట్‌గా వెళ్ళలేదు. బికాజ్ నాకు దగ్గరలో సాయిబాబా టెంపుల్సే లేవు. సో, చాలా బాగా అనిపించింది. వెళ్ళి దర్శనం చేసుకొని, దండం పెట్టుకొని వచ్చా. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఎప్పుడైనా టెంపుల్‌కి వెళ్తే కాసేపు కూర్చోవాలి. ఒక 1 సెకండ్ అయినా కూడా కూర్చొని లెగిస్తేనే అక్కడికి వెళ్ళినందుకు ప్రాప్తం అన్నట్టు అనమాట. సో, ఒక 2 మినిట్స్ అలా కూర్చొని ఇంక మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నా. నా టెన్షన్ ఏంటంటే 5 కిలోమీటర్స్ కూడా కదా! అది కూడా కొంచెం పీక్ టైంలో 8:30, 9 ఆ టైంలో. సో, మళ్ళీ రిటర్న్ బుక్ అవుతాయా లేవో, ఆఫీస్ టైమింగ్ కదా! ఆ టైంలో ఆటోస్ బుక్ అవుతాయో లేవో అని టెన్షన్ పడ్డా. దర్శనం అన్నీ చేసేసుకొని బయటకొచ్చి ఆటో బుక్ చేసుకుంటే ఒక 5-10 మినిట్స్‌లోనే ఆటో బుక్ అయిపోయింది. హ్యాపీగా వచ్చేసా. ఇంకొచ్చాక కాసేపు అయ్యాక ఇంకా ఈరోజంతా ఫాస్టింగ్ ఉండాలని చెప్పి ఫిక్స్ అయ్యా. ముందే అనుకున్నా ఫాస్టింగ్ ఉండాలి అని చెప్పి. ఇంక అందుకే కొబ్బరి బొండం తీసుకున్నా అనమాట. వచ్చాక కొబ్బరి బొండం తాగేసా. కాసేపటికి ఇంకా ఏదైనా అంటే మా మమ్మీ అలా వాటర్ ఒక్కటే తాగి ఉండిపోకూడదు, ఏదైనా ఫ్రూట్ అలా తీసుకో అంటే ఫ్రూట్ తీసుకున్నా. బట్ ఇది బయటకి చూస్తే బాగానే ఉంది. ఒక సామెత ఉంటుంది కదా, మేడి పండు చూడు నీలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులుండును అని ఉంటుంది కదా. అలా బయటకి చూడడానికి చాలా బాగా అనిపించింది. లోపల చూస్తేనేమో కొంచెం పురుగులు పట్టినట్టు అనిపించింది. ఇంకా చిన్న తినేసి వదిలేసాను అనమాట. అలా తినేసి ఇంకా వర్క్ చేసుకున్నా. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమే. ఇంకా రూమ్లోనే వర్క్ చేసుకున్నాను అనమాట. చేస్తూ చేస్తూ యూట్యూబ్లో షార్ట్స్ అవి చూసుకుంటున్నా. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కదా, ఇంకా ఒక షార్ట్ కూడా రిలీజ్ చేసాం. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలా లైక్స్ కూడా వచ్చాయి. అండ్ ఆల్సో అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నా. అండ్ అలా యూట్యూబ్ చూస్తుండే నాకు యాడ్ వచ్చిందనమాట ఇండస్ వ్యాలీ వాళ్ళది. నేను ఎప్పటి నుంచి ఇండస్ వ్యాలీలో ఏదో ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నా. అందరికీ తెలుసు కదా, చాలామంది యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇండస్ వ్యాలీవి. బట్ అవి రియల్గానే వాళ్ళు వండేటప్పుడు అలా వీడియోస్ చూస్తుంటుంటే చాలా బాగా అనిపిస్తాయి వ్లాగ్స్లో. ఉప్మా కానీ, బిర్యానీ కానీ, లేకపోతే ఏదైనా కర్రీ వండుకుంటుంటే స్టెయిన్లెస్ స్టీల్లో వండుతుంటుంటే చాలా బాగా అనిపిస్తాయి. నాకు ఎప్పుడు ఇవి తీసుకోవాలి అని చెప్పి ఉండేది. ఈరోజు మా మమ్మీకి అడిగామాట. ఈ 2 కలిపి నాకు 2600కి వచ్చాయన్నమాట. ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ ఏదో నడుస్తుందంట, అందుకు తక్కువకి వస్తున్నాయని చెప్పి చూసా. వెళ్ళి చూసేసరికి ఆఫర్ ఉంది. సరేలే మా మమ్మీకి అడిగితే తీసుకో అన్నారు. 2500కి తీసుకున్నా ఇవి. విత్ డిస్కౌంట్ నాకు 2500కి వచ్చాయి. చాలా బాగా అనిపించాయి. నేను ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు వండుదామా అని చెప్పి చూస్తున్నా. నాకు ఇలాంటి గిన్నెలు ఉండి కొత్త కొత్త గిన్నెలు అంటే చాలా ఇంట్రెస్ట్ వండడానికి. అలా షాపింగ్ అయిపోయాక మళ్ళీ వర్క్ చేసుకున్నాను అనమాట. దెన్ 6:30కి అలా వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నా. టిఫిన్ తెచ్చుకోకముందే చూసా, అప్పుడే నెలవంక వచ్చేసారనమాట. ఇంకా దండం పెట్టుకుందాం, నెలవంక వచ్చేసారు కదా, ఇడ్లీ తెచ్చేసుకొని అప్పుడు పెట్టుకుందామని వెళ్ళి ఇడ్లీ తెచ్చుకున్నా దగ్గరలో. తెచ్చుకున్నాక దండం పెట్టుకొని ఇంకా ఉపవాసం కంప్లీట్ చేసుకొని ఇడ్లీ తినేసా. చాలా బాగా అనిపించింది ఈరోజు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అసలు. ఈరోజు అసలు రీల్ చూడకపోయినంటే నేను అసలు గుడికి వెళ్ళేదాన్ని కాదు, షష్ఠి అని చెప్పి మర్చిపోయేదాన్ని. బట్ థ్యాంక్ గాడ్ నాకు ఆ రీల్ కనిపించింది. మోస్ట్లీ దట్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. అండ్ కమింగ్ టు స్మాల్ విక్టరీస్, ఈరోజు స్మాల్ విక్టరీస్ అని చెప్పుకోవడానికి ఏముందంటే, నేను రీల్ చూసా కదా, రీల్ యోగా స్టార్ట్ చేయకముందే చూసా. నా మైండ్ ఎలా ఉంటుందంటే లైక్ మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళాలి, అసలే తెలియని ప్లేస్, 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, ఫస్ట్ రెడీ అయిపోయి వెళ్ళిపోదాం అన్ని అలాంటి టైప్ ఆఫ్ మైండ్ అనమాట. బట్ స్టిల్ నేను ఈరోజు యోగా అనుకున్నా, ఖచ్చితంగా యోగా చేయాలి, ఇంకా స్టార్ట్ చేయాలి అని చెప్పి యోగా చేశాకే వెళ్దాం, ఏం పర్లేదు లేట్ అయినా కూడా అని చెప్పి యోగా చేశాకే వెళ్ళా అనమాట. బేసికల్లీ త్వరగానే లేచా. 6:45కి అలా లేచేసా ఈరోజు. నైట్ లేట్గా పడుకున్నా కూడా. బట్ 7:30 వరకు నేను ఫ్రెష్ అవ్వడానికి, బ్రష్ చేసి వెయిట్ చెక్ చేసుకోవడానికి టైం పట్టింది. 7:15కి అలా అయింది. 7:15 నుంచి ఇంకా యోగా చేసుకుని 8:15 కల్లా కంప్లీట్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి 8:30, 8:45 కల్లా ఫ్రెష్ అయిపోయా. ఇంకా ఆటో బుక్ చేసుకున్నా. అక్కడికి వెళ్ళేసరికి జస్ట్ 20 మినిట్స్లో వెళ్ళిపోయా. ట్రాఫిక్ ఏం అంత లేదు. ఇంకా 9, 10 అలా వెళ్ళి ఇంకా దర్శనం అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 10:30 అలా అయిందనమాట. సో చాలా బాగా అనిపించింది. సో గివప్ ఇవ్వకుండా 2 మేనేజ్ చేసా. మైండ్ ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది అంటారు కదా, అలా నాకు నా మనసేమో టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పిందా, నా మైండ్ ఏమో యోగా చేయాలి, నువ్వు గివప్ ఇచ్చేస్తున్నావు అని చెప్తుందా. 2 బ్యాలెన్స్ చేసి 2 చేయగలిగా. అండ్ కమింగ్ టు లెర్నింగ్ పాయింట్స్, నేనేం నేర్చుకున్నా అంటే
మనం కన్సిస్టెంట్‌గా ఉండి, మనల్ని మనం కంట్రోల్ చేయగలిగితే, మనం ఏదైనా సాధించగలం. అది చాలా అర్థమవుతుంది నాకు ఈ మధ్య అయితే. లైక్ మనల్ని మనం మైండ్ కంట్రోల్ చేసుకోగలిగితే, వీ కెన్ డూ ఎనీథింగ్. జస్ట్ మనం చేయవలసింది హార్డ్ వర్క్ అండ్ ఆల్సో స్టేబుల్‌గా ఒక వర్క్ అనుకుంటే దాని మీదే ఫోకస్ చేసి ఉండడం అనమాట. సో, ఫోకస్ అండ్ హార్డ్ వర్క్స్ ఆర్ మెయిన్ థింగ్ అని నాకు అనిపించింది. అండ్ బీయింగ్ కన్సిస్టెంట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మనం కన్సిస్టెంట్‌గా ఉండి, ఫోకస్డ్‌గా మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని మీద వర్క్ చేస్తే ఖచ్చితంగా అది ఏదైనా అవుతది. సో, మనకి కావాల్సింది ఫోకస్. మోస్ట్‌లీ దట్ ఈజ్ ఆల్. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఫర్ టుడే ఈజ్ వి ఆర్ నౌ 24 సబ్స్క్రైబర్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ డైలీ నాకు ఇలా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతుంటుంటే నాకు చాలా బూస్టప్ ఇస్తుంది అసలు. ఇంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయా, కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారేమో, ఇలా కొన్ని కొన్ని థాట్స్ కూడా వస్తున్నాయి. చాలా థ్యాంక్స్ ఎవరైతే వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో. బేసికలీ అంటే నార్మల్గా ఎవరైనా న్యూ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి మనందరికీ షేర్ చేసుకుంటాం కదా ఛానల్. నేను ఇలా ఛానల్ పెట్టాను, సపోర్ట్ చేయండి అని చెప్పి. నేను ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ నా ఛానల్ షేర్ చేసుకోలేదు. మా పేరెంట్స్ కానీ, మా ఫ్యామిలీ ఆర్ఎల్స్ మా ఫ్రెండ్స్ ఎవ్వరికీ నాకు ఛానల్ ఉందని తెలీదు. వాళ్ళకి తెలియాలి అని కూడా అనుకోవట్లేదు. బికాజ్ నేను నా ఓన్ థాట్స్తో, నా ఓన్ ఐడియాస్తో, నా ఓన్ కంటెంట్తో నేను గ్రో అవుదాం అనుకుంటున్నా. సో, అంటే ఇప్పుడు ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా వాళ్ళకి నేను తెలుసు కాబట్టి, ఫ్రెండ్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఉంటారు. లేదంటే ఫ్యామిలీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ నా వీడియోస్, నా కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఉండరు కదా. అంటే చూసాకే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేస్తామని ఎవరు అనరు కదా ఫ్యామిలీ, ఫ్రెండ్స్లో. సో, నాకేంటంటే వాళ్ళంతట వాళ్ళే వచ్చి, వాళ్ళంతట వాళ్ళే వీడియోస్ చూసి నచ్చాయి, ఈ అమ్మాయి బాగా చేస్తుంది, లేకపోతే తిను డైలీ బాగా మెయింటైన్ చేస్తుంది, ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వట్లేదు అని అంటే నేను షేర్ చేసుకునే ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అయ్యి నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో, నేను నా ఓన్గా గ్రో అవుదాం అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు వరకు నా ఫ్యామిలీకి కానీ, నా ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికీ షేర్ చేసుకోలేదు. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ వాళ్ళంతట వాళ్ళే వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. స్లో ప్రోగ్రెస్ అయినా పర్లేదు. అంటే ఇలా ఉంటే రీచ్ ఉండదు, సబ్స్క్రైబర్స్ త్వరగా రారు అన్నా ఓకే. బట్ నా కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఆల్సో టు మై సబ్స్క్రైబర్స్, ఎవరైతే ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీకు లైక్ ఇలాంటి కంటెంట్ షేర్ చేసుకోండి, లేకపోతే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీద కూడా కొంచెం డిస్కస్ చేయండి అని మీకేమైనా థాట్స్ ఉంటే, లైక్ నేను ఆల్రెడీ మీకు చెప్పా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. మీరు జాబ్ ఎలా స్విచ్ అవ్వాలి, లేకపోతే ఏదో ఒక టెక్నాలజీ లైక్ నేను వర్క్ చేస్తున్న దాని మీద ఎలా నేర్చుకోవాలి, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా టెస్టింగ్ వాళ్ళు ఉంటే డెవలప్మెంట్కి స్విచ్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి ఇలాంటివి ఏమైనా డిస్కస్ చేయండి అన్నా కూడా నాకు ఓకే. జస్ట్ నాకు ఐడియా షేర్ చేసుకోండి. ఇన్ కేస్ అది నేను చేయగలిగితే తప్పకుండా ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.